పల్లె గంగతారు గారి పల్లి ఇది గంగతారు గారి పల్లి మా ఇల్లు ఇప్పుడు ఉన్నారు దాయాదిలో గంగతాత గారి వెంకటరమణ గంగతాత గారి పల్లి మాది శ్రీగొల్లపల్లి పంచాయతీ. శ్రీగొల్లపల్లి పంచాయతీ అయితే మాకు పూర్వానికి మా తాతగారు అంటే ఇది ఊరే. కానీ ముందు మా కుటుంబంలో బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఓవర్ ఇడిపోయినారు. ఇప్పుడు మాకు కాక భూములు మామూలు అంటే కడప పోయినా ఇంకా ఎక్కడెక్కడో ఎదురు దారి తిరిగినాము. చాలా దేవుని దయతో మాకు మాత్రం ఖాళీగా నేల మాకైతే నమ్మకాలు లేవు. చెప్పాలంటే మా భార్య బియ్యం చెవులు నడిపించుకుని తీసుకుని మళ్ళీ బియ్యం చెవులు ఇప్పుకునింది పోలీసు అట్టగా ఉండింది. ఇప్పుడు దేవుని దయతో ఆ స్వామి పుణ్యాన మాకు ఘటన ఆ దేవుడు స్వామి చల్లగానే ఉన్నాం. పంపించాము చాలు. ఇంత మాత్రం నడిపించిండేది మాకు ఎంత ఎక్కువ. నాకు మాత్రము ధైర్యంగా ఉండాలి. గొడ్డరు నడిచినాలే. ఇప్పుడు ముందు నీళ్లు దాక్కండి ఉండేవా పెద్ద నీళ్లు కానీ ఏం లేకుండా పోయేదే లేదు. తినడము కక్కడము అట్టా ఎగబోసేది 21 రోజు ఏమీ తినిలా జ్వరం విడిచేదే లేదు. ఆడ ఆసుపత్రిలో బిడ్డ మీద చేస్తా మధ్యాహ్నం ఇస్తారు, తింటారు. కాయకి ఈ వేళ అప్పుడు వచ్చేసింది. అప్పుడు వచ్చి దొరుకుతూనే ఉంటా వచ్చేసి జ్వరం ఉంది. నిన్న పొల వచ్చేస్తాయి. ఇక్కడంటే బస్సు పోవాలంటే బస్సు దిగితే మళ్ళీ అవతల బస్సులోకి పోలేను. అట్టు పడిపోతా అన్నీ పడిపోదు. నా కండే కనపడవు. అప్పుడు వచ్చింది కూతురు ఇక పెద్ద బస్సు తీసుకున్నాను. అట్లంతా నన్ను బలి అవసరాలు పడిపోయినారే. 21 రోజు వరకు ఏం తినిలా, ఏం లాభం పోనిచ్చి 21 రోజు మాకు వాళ్ళు చెప్తా నీకు అన్నీ నమ్మకం లేదు అని. మళ్ళీ నేను పరిచయం అయినప్పటి నుంచి ఒక పూటకే నీకు నిలిచిపోయింది. ఒక పూట నుంచి నువ్వు ముద్ద తింటావు. జ్వరం రాలా, ఒక పూటకే జ్వరం రాలా, జ్వరం నిలిచిపోయింది. మళ్ళీ అంత పెడిసి తింటావు, పైకి లేచి నిలబడినావు. అబద్ధం చెప్పాను కాదు. అట్లా అబద్ధాలు నా నోటుకొని రావు. మళ్ళీ జ్వరం అనేది జ్వరము లేదు, ఆ చెడ్డది అనేది వెళ్ళిపోయింది. కొంచెం మాత్రం హుషారైనాడు. కూర్చుండేది లేదు, ఏమి లేదు. దొడ్డికి 2 నాళ్ళు ఆడ పడిపోయినా ముందు రాకముందు నువ్వు రాకముందు ఆ నింటి రానిచ్చి పడిపోయినా మానికింద. మరి మా భార్య కూడా కడిగేసింది. ఆ నింటికి రాలేదు. దుగ్గెడుకుంటా వచ్చిన అది చివరి చాలా పట్టుకున్నా. ఆడంతో పండుకున్నా. సరే రాపా ఒంటికి పోతుంది. దృఢం అయిపోవాల. ఆ రోజు ఇందప్ప ఫలానా స్వామి మనకు బాగా చేసినాడు అనే పేరు మనకు వస్తుంది. ఈ బుద్ధి లేచి నడుస్తున్నాడు అంటే మనకు ఆ ఎప్పటి నుంచి మనకు ఇది మంచిదే కదా. మనకు పేరు రావాలంటే ఒక రోజుతో రాదునా. ఈ పెద్ద అసలు లేచి నిలబడినాడంటే రికార్డు. ఇట్లా ఇబ్బంది అని ఒకటే కాదులే. కూర్చో పెద్ద నిదానంగా కూర్చో.